హాయ్ ఫ్రెండ్స్, మా చెట్టు పువ్వులతోనే విఘ్నేశ్వరుడు ఎంత బాగుందో చూడండి. పసుపు పువ్వులు రెండు పక్కలు రెండు విధాలా పెట్టేసి ఎలా చేశాను చూడండి. కలర్పు పులిహోర, పప్పు కానీ ప్రసాదం ఇలా చేసి ఆకులతో ఇలా వినాయకుని చేసాం. మా పిల్లల పుస్తకాలు ఇలా పెట్టాను. దేవుడి గుడి చూడండి. ఈరోజు నేను విఘ్నేశ్వరుడు పూజ చేసుకున్నాం కదా, నేను చక్కగా అలంకరించుకొని పళ్ళు అన్ని రకాలు పెట్టాను. అన్ని పత్రులన్నీ మా మేడ పైన అన్నీ ఉన్నాయి. టెర్రస్ గార్డెన్లో చూడండి అంత చక్కగా మా మేడ పైన పూసిన పువ్వులు చూడండి. పసుపు పువ్వులు, విఘ్నేశ్వరుడు చూడండి అంత చక్కగా ఉన్నారు. ఇదైతే చాలా బాగుందండి, చాలా చక్కగా చేశాను. మా పాప నేను చేశాను. వచ్చిందా నీకు వేడి చూడు.